సర్వే వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బండి సంజయ్ లేకపోతే కనుక రఘునందను ఈటెల రాజేంద్రు వీళ్ళు పోటీ చేశారు అసెంబ్లీలో. వాళ్ళు ఓడిపోతారని ఎవరు అనుకున్నారు? అది స్టడీ చేసిన వాడు ఎవడైనా సరే అక్కడ ఉన్న నియోజకవర్గం అవతల ఉన్నవాడి కెపాసిటీతో చూస్తే ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారని అంచనా వేసుకున్నారు. ఎక్కడ ఎందుకు? కేసీఆర్ రేవంత్ ఇద్దరూ పోటీ పడితే మూడో వాడైన ఆయన పేరేంటి వెంకటరామరెడ్డి గెలుస్తాడని ఎవరు అనుకున్నారు? అందరూ ఏమనుకుంటారు? కేసీఆర్ గెలుస్తాడని వేసుకుంటారు, రేవంత్ గెలుస్తాడు. వీళ్ళిద్దరు కాకుండా మూడో వ్యక్తి గెలుస్తాడని ఎవరు వేసుకున్నారు అంచనా? అంటే అక్కడ ఏంటి, సాధారణంగా మనం స్టడీ ఏం చేస్తాం? కేసీఆర్ ముందు ఆయన ఎంత, అసలు మూడో వాడిని ఆయన ఎందుకు ఉంటే అలబ్బా అంటాం. లోకేష్ ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఏం లెక్కేసుకుంటాం అసలు? పవన్ కళ్యాణ్ ముందు గ్రంథిని ఏం లెక్కేసుకుంటాం? పవన్ కళ్యాణ్ ముందు ఆయన పేరేంటి నాగిరెడ్డిని ఏం లెక్కేసుకుంటాం అసలు? చిరంజీవి ముందు ఉషారాన్ని ఏం లెక్కేసుకుంటాం? కానీ డెమోక్రసీ అనేటువంటి దాంట్లో ఉన్న అద్భుతం అదే. ఎన్టీ రామారావుకి చిత్తరంజన్ దాస్కి అన్న సంబంధం ఉందా? చిత్తరంజన్ దాస్ చేతిలో ఎన్టీ రామారావు ఓడిపోయాడు. అట్లాగే ఉషారాణి చేతుల్లో చిరంజీవి ఓడిపోయాడు. నాగిరెడ్డి గ్రంథి చేతుల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అలాగే ఇప్పుడు కేసీఆర్ రేవంత్